ఎన్టీఆర్ పై అనేక పరిశోధనలు చేసి శకపురుషుడు, చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాలు వంటి పుస్తకాలని రచించారు. అంతేకాకుండా నాగలాదేవి అనేది మన పిల్లల తెలుగు నాంటేల్లో కూడా వస్తే బాగుంటుందని వక్తలు పేర్కొన్నారు. అటువంటి భగీరథ గారిని సత్కరించవలసిందిగా గౌరవనీయులు జస్టిస్ డాక్టర్ జి రాధారాణి గారిని, బిక్కి కృష్ణ గారిని, కాంతి కృష్ణ గారిని కోరుతున్నాను. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య భాగీరథ గారు ఇప్పుడు జయగీడు గారు కూడా అనాల్సి వస్తుంది. ఎన్టీఆర్ తెలుగు కదా. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీలో ప్రముఖ పాత్రను వహిస్తూ మెంబర్గా ఉంటూ మరి ఎన్టీఆర్ గురించి శకపురుషుడు, అదేవిధంగా తారక రామము లాంటి బృహత్ గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి. ఆయన రాసినటువంటి నాగలాదేవి అనేటువంటి నవల ఇప్పుడు అన్ని భాషల్లోకి అనువాదం అవుతూ ఉంది. దానిపైన పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అది కేంద్ర సాహిత్య అకాడమీ కాదు, జ్ఞానపీఠ అవార్డు కూడా దానికి రావాలని చెప్పేసి అందరూ అంటున్నారు. మీరు ఒకసారి కరతలధ్వనం చేయండి. ఒక పాత్రికేయునిగా, సీనియర్ పాత్రికేయునిగా 15 పుస్తకాలు రాసినటువంటి రచయిత, పరిశోధకులు, నవలాకారులు భగీరథ గారికి గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ తరఫున ఆయనకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. జీవన సాఫల్య పురస్కారం పొందినందుకు ధన్యవాదాలు.